మాట చదువుదాము. 2వ రాజుల గ్రంథం 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుతారు. 2వ రాజుల గ్రంథము 14వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఇశ్రాయేలు రాజును యెహోయాహాజు కుమారుడునైన యెహోయామ ఏలుబడిలో 2వ సంవత్సరం మంది యూదా రాజును యావాషు కుమారుడైన అమజ్యా రాజాయను. అతడు ఏలనారంభించినప్పుడు 25 ఏండ్ల వాడై యెరూషలేమునందు 29 సంవత్సరములు ఏలెను. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలైన యెహోవా యద్దాను. ఇతడు తన పితరుడైన దావీదు చేసినట్లు చేయకపోయినను యెహోవా దృష్టికి నీతి గలవాడై తన తండ్రి అయిన యావాషు చేసిన ప్రకారం చేసెను. అయితే అతడు ఉన్నత స్థలములను కొట్టివేయలేదు. జనులు ఇంకను ఉన్నత స్థలములలో బలులు నర్పించుచు ధూపం వేయుచు నుండిరి. రాజ్యమందు తాను స్థాపింపబడిన తర్వాత రాజుకు తన తండ్రిని చంపిన తన సేవకులను అతడు హతము చేయించెను. అయితే కుమారుల దోషమును బట్టి తండ్రులకు మరణశిక్ష విధింపకూడదు, తండ్రుల దోషమును బట్టి కుమారులకు మరణశిక్ష విధింపకూడదు. ఎవని పాపము నిమిత్తం వాడే మరణ శిక్ష నొందును అని మోషే వ్రాయించిన ధర్మశాస్త్రమందు యెహోవా ఇచ్చిన ఆజ్ఞను బట్టి ఆ నరహంతకుల పిల్లలను అతడు హతము చేయలేదు. మరి ఉప్పులోయలో అతడు యుద్ధం చేసి ఏదోమీయుల్లో 10,000 మందిని హతము చేసి సెలా అను పట్టణం పట్టుకొని దానికి యొక్తాయేలని పేరు పెట్టెను. నేటి వరకు దానికి అదే పేరు. అతడు అమజ్జా ఇజ్రాయేలు రాజైన యెహూకు పుట్టిన యెహోయాహాజు కుమారుడైన యెహోయాష అనుద్దకు దూతలను పంపి, మనం ఒకరినొకరము దర్శించినట్లు నన్ను కలియరమ్మని వర్తమానము చేయగా, ఇశ్రాయేలు రాజైన యెహోయాను యూదా రాజైన అమజ్యాకు ఇలాగ వర్తమానము పంపెను. లెబానోనులోనున్న ముండ్ల చెట్టు ఒకటి నీ కుమార్తెను నా కుమారునికిమ్మని లెబానోనులోనున్న దేవదారు వృక్షమునకు వర్తమానము పంపగా, లెబానోనులోనున్న దుష్టమృగము వచ్చి ఆ ముండ్ల చెట్లను త్రొక్కివేశాను. నీవు ఏదోమీయులను హతము చేసి నందున నీ హృదయమందు నీవు అతిశయపడుచున్నావు. సరే, ఇప్పుడు నీ నగరునందు నీ ఉండి నీకున్న ఘనతను బట్టి నీవు అతిశయపడకుము. నీవు మాత్రము గాక నీతో కూడా యూదావారును కూలినట్లుగా నీవెందుకు అపాయంలో దిగుదు అని చెప్పినను అమజ్యా వెనునొలనందున ఇశ్రాయేలు రాజైన యెహోయాషు బయలుదేరి యూదా సంబంధమైన బెత్షెమెష పట్టణము దగ్గర తానును యూదా రాజైన అమజ్యాయు కలిసి కొనగా, యూదా వారు ఇశ్రాయేలు వారి ఎదుట నిలువలేక అపజయముంది అందరూ తమ తమ గుడారములకు పారిపోయిరి. మరి ఇశ్రాయేలు రాజైన యెహోయాషు అహజ్యాకు పుట్టిన యావాషు కుమారుని అమజ్యాను యూదా రాజును బెత్షెమెష దగ్గర పట్టుకొని యెరూషలేమునకు వచ్చి ఎఫ్రాయిము గుమ్మం మొదలుకొని మూల గుమ్మం వరకు యెరూషలేము ప్రాకారమును 400 మూరల పొడుగును పడగొట్టెను. మరి యెహోవా మందిరమునందును రాజనగరునందును కనబడిన బంగారము, వెండి మొదలైన సమస్త వస్తువులను పట్టణస్థులలో కొదువ పెట్టబడిన వారిని తీసుకొని షోమ్రోనుకు వచ్చెను. యెహోయాషు తాను చేసిన ఇతర కార్యములను గూర్చి అతని పరాక్రమను గూర్చి యూదా రాజు అహజ్యాతో అతడు చేసిన యుద్ధమును గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథములందు రాయబడి ఉన్నది. అంతటా యెహోయాషు తన పితరులతో కూడా నిద్రించి షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధి యందు పాతి పెట్టబడెను. అతని కుమారుడైన యెరోబాము అతనికి మారుగా రాజాయెను. కాబట్టి యోవాసు కుమారుడైనటువంటి అమజ్యా, ఈ అమజ్యా దేవుని కృప చేత దేవు దృష్టికి నీతి గలవాడై తన తండ్రి యోవాసు చేసిన ప్రకారం చేశాడు. కానీ ఉన్నత స్థలములు కొట్టివేయబడలేదు. జనులు ఇంకా ఉన్నత స్థలంలో బలు అర్పిస్తూ ధూపం వేస్తూ వచ్చింది. అయితే తన యొక్క ఏలుబడిలో ఎదోమీయులని హతం చేస్తూ వచ్చినాడు.
ఆ యొక్క అతిశయం చేత మరి ఇశ్రాయేల్ రాజు అయినటువంటి యెహోయాషు ఆ ప్రకారంగా తను యుద్ధానికి ఎదోమీయులను ఎలాగైతే హతం చేశారో ఆ రాగున ఇశ్రాయేలు అటువంటి వాటిని కూడా నేను హతం చేయొచ్చు అనేటువంటి అతిశయం చేత ప్రవర్తిస్తున్నాడు. కానీ అట్లా జరగలేదు. ఇశ్రాయేలు చేత ఆ మధ్య ఓడించబడుతొచ్చింది. ఆ ప్రకారంగా ఎవరితో యుద్ధం చేయాలనో వారితో యుద్ధం చేయడం అన్నటువంటి దేవుడిచ్చినటువంటి విజయం. చేయకుండా వారితో యుద్ధం చేసి తన యొక్క తోటి దేవుని బిడ్డ ఇశ్రాయేలీయులు ఆ ప్రకారంగా అనవసరంగా వారిని జోక్యం చేసుకున్నాడు. తనకి జీవితం నష్టాన్ని తెచ్చుకోరు. ఆఖరకు తన పరిస్థితి అతన్ని చెప్పడానికి కొరకు గుర్రముల మీద అతని శవాన్ని విషయం తీసుకొచ్చి పాతి పెట్టారు. అందుకోసమని దేవుని ప్రజలుగా యూదా రాజులైనటువంటి వారు కొంత మంచితనము, కొంత మంచి పరిపాలన చేస్తొచ్చారు. కానీ అందులో లోపములు కలిగినటువంటి వారై వారి యొక్క జీవితంలో ముగింపు అన్నటువంటిది చెడుగా ముగించినటువంటి జీవితంగా చూస్తారు. కాబట్టి ప్రభు బిడ్డలుగా మన యొక్క యాత్రా జీవితంలో సుగమ విధేయత, అది విధేయత కాని లక్షణమే. కొంచెం పులిసిందైన అంతంటి కూడా పులి చేసేది దేవుని బిడ్డలుగా సంపూర్ణమైనటువంటి విధేయత, ప్రభు కోరినటువంటి ఆత్మీయత కలిగినటువంటి ప్రజలుగా ప్రభువును సేవించడానికి కొరకు ప్రభు కోరుకుంటున్నాడు. ఈరోజు క్షేమం కలిగిందని అంటే దాన్ని బట్టి ప్రభువులో దీనులమై ఉండడం ఎంతో మంచిది. రేపటి దినం ఏమి సంభవిస్తుందో తెలియదు. క్షేమకాలమున మనం కదలమని ఆశయిస్తే దానివల్ల ఎంతో నష్టం. అందుకొరకే దావీదు భక్తుడు ఒక అనుభవపూర్వక మాట మాట్లాడతాడు. ఆ మాట చదువుకొని మనం ప్రార్థన వెళ్దాము. 30వ కీర్తనలో 6వ వచనం, 30వ కీర్తన 6వ వచనం. నేనెన్నడూ కదలని నా క్షేమకాలం అనుకుంటుని. 7వ వచనం. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరచితివి, నీ ముఖమును నీవు దాచుకొనినప్పుడు నేను కలత చెందితిని. కాబట్టి క్షేమకాలమున కదలని అనుకుంటుంది. ఆ క్షేమకాలమున కదలని అనుకున్నప్పుడు మరి ఏమైంది? ప్రభు తన ముఖాన్ని దాచుకుంటూ వచ్చినాడు. నేను కలత చెందితిని అంటున్నాడు. కాబట్టి మన క్షేమం ప్రభువే అనేటువంటి దీనత్వముతో దేవుని బిడ్డలుగా దీర్ణమై ఉండడం ఎంతో మనకు అవసరం. ఆశ్రయిస్తే దాని గర్వం, దాన్ని బట్టి ప్రభు సన్నిధి సహవాసాన్ని
పోగొట్టుకున్న వారంగా, కలత చెందు వారంగా తయారవుతారు. కాబట్టి అనునిత్యము ప్రభు నందు దాగి ఉన్న వారంగా దీనులమై తగ్గించుకొని యథార్థవంతులమై ప్రభునందు ఆయనకి ఇష్టమైనటువంటి విశ్వాసులుగా, ప్రభు యొక్క శ్రేష్టమైన కార్యముల కొరకుగా, ఆయన చేతిలో వాడబడే పాత్రలుగా మనం ఉండడం అనేది మనకెంతో అవసరమైనది. కాబట్టి అలాగ నా మధ్య జీవించలేదు. దావీదు ప్రవర్తించే నీతిగా పూర్తిగా అనుసరించలేదు, కానీ కొంత నీతి గలవాడై దేవుని దృష్టి నడుస్తూ వచ్చినది. శత్రువులుగా ఎంచబడినటువంటి ఎదోమీయులతో యుద్ధముల విజయం ఇస్తూ వచ్చినది. అది అవసరమైంది. కానీ ఇశ్రాయేలుతో యుద్ధం చేయడానికి కొరకు దేవుడు అనుమతించలేదు. ఈయనకంతగా ఆయనే వారిని కదిలించుకొని ఆ ప్రకారంగా తన జీవితాన్ని చంపబడట కొరకుగా, ఆ రీతిగా గుర్రముల చేత తొక్కబడినట్టుగా అలా నీచ స్థితికి తీసుకురాబడము, తన జీవితాన్ని దేవుని యొక్క ముఖము చాటేసుకున్నటువంటి పరిస్థితిగా తన యొక్క జీవితం అనేటువంటిది అలాగున ముగింపు అయినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఎంతో జాగరూకులమై ఆయన యొక్క శ్రేష్టమైనటువంటి కార్యములు ఆయన మాత్రమై సాగిపోవాలి. అలాగున మనం ఈ యొక్క దిన ప్రార్థనలో ప్రభువుకు మనం అప్పగించుకొని ఆయన మహిమార్తను సాగిపోవాలి. ఈరోజు ఎవరు ప్రార్థించడానికి అవకాశము? శ్రీనివాస్ గారు చేయొచ్చు ప్రార్థన, వీలమ్మ గారు చేయొచ్చు, తర్వాత నేను విజయశ్రీ గారు ప్రార్థన చేయలే కదా, చేయలేదు బ్రదర్. విజయశ్రీ ప్రార్థన చేస్తారు. ఒక్కొక్కరు ఒక 5 నిమిషాలు ప్రార్థన చేస్తాము. ఇంకా కుదిరితే శ్రవణ గారు చేయొచ్చు. 4, 5, 20 అంటే 6:20 అంతా మన ప్రార్థన ముగించవచ్చు. ముగింపు ఒక 10 నిమిషాల్లో ముగించుకోవచ్చు. అట్లా స్పీడ్గా 5 గంటల లోపల ముగిస్తే కూడా పర్లేదు. ఇంపార్టెంట్ అంశాలు మనం అందరం కూడా చెప్పుకుంటా ఉన్నాము. ప్రపంచ దేశాల రక్షణ కొరకు, చల్లారిపోయిన ఆత్మీయ దేశాలు జీవం కొరకు, శేషముగా ఉన్న దేవుని బిడ్డల యొక్క ఎదుగుదల ఫలింపు కొరకు 3 తలంపులు జ్ఞాపకం చేసుకుంటాము. ఆ రీతిగా క్రీస్తుకు విరోధమైనటువంటి 50 దేశాలు, ప్రాముఖ్యంగా కఠినమైనటువంటి దేశాలు దేవుడు వారిని దర్శించాడు. అందుకోసం మన పితల గురించి చెప్పుకొని ఇప్పుడు ప్రస్తుతము మరి క్రీస్తుకు విరుద్ధంగా ప్రభుత్వం చేస్తున్న రాజులను దర్శించాలని అలా మన వాక్యాన్ని ధ్యానించుకొని ప్రార్థన చేస్తున్నాం. దేవుని ఎరిగిన ప్రజలే దుష్టులుగా పరిపాలన చేస్తూ వచ్చారు. ఇక దేవుని ఎరగని వారు చేయడం అనేటువంటిది వింత విషయం ఏం కాదు. దేవుని ప్రజలే విగ్రహారాధన దేశమంతా జాతీయం చేస్తూ వచ్చినటువంటి చరిత్రలు ఉన్నాయి. ప్రస్తుతము దేవుని ఎరగని ప్రజల ప్రవర్తిస్తున్నందుకు మనం ఆశ్చర్యపడవద్దు. అందుకని ప్రభు రాజుల కొరకు, అధికారుల కొరకు, మనుషులందరూ రక్షణ కొరకు ప్రార్థించమన్నాడు. మన దీన ప్రార్థన ఆలకించి ప్రభు గొప్ప కార్యం జరిగించాలని, మనకి ఎటువంటి మంచి కార్యములు ప్రార్థన ఆయుధాన్ని ఇచ్చినాడు. అది మనం ఎరగాల్సినటువంటి సత్యం. స్థానిక సంఘాలు ఉజ్జీవాన్ని ప్రభు తీసుకుని పరిశుద్ధత, ప్రేమ, ఐక్యత, సమాధానము, సమర్పణ, ప్రభు నందు
ఎంతో గొప్ప ఆసక్తి కలిగినటువంటి జీవితంలో ప్రభు నందు ఉన్నటువంటి బిడ్డలు తొలగిపోకున్నట్లుగా ప్రభు కార్యాల కొరకు వాడబడినట్లుగా మనం ప్రార్థించడమే ప్రభు కోరినటువంటి ప్రార్థన. అలా గుర్తించి మనం దేవుని బిడ్డలుగా ప్రభు కార్యం కొరకు సాగిపోతాం. ప్రారంభించాం. ఎవరు ప్రారంభించాలా మరి త్వరగా చేయండి. ఓకే. ప్రేమగల తండ్రి, కృపా కనికరం కలిగిన దేవా, మీ కొందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ నాయన ప్రభా మరి ఒక సమయంలో ప్రభా నీ బిడ్డలతో కలిసి నేను కూడా నేను స్తుతించడానికి, నేను కనపరచడానికి, ప్రభా నీ వాక్యం ధ్యానించడానికి నా ఆయుష్ను పొడిగించి మరొక దినాన్ని మీరు నాకు అనుగ్రహిస్తూ వచ్చిన విధానం అంతటి కొరకే మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాను. రాజులకు రాజువైన దేవుడు, ప్రభులైన దేవుడు, సర్వాధికారం కలిగిన దేవుడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలాలను నివసించే దేవుడు నాయన ప్రభా, హృదయపూర్వక మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఆకాశం సింహాసం భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడు ప్రభా, ఎల్లప్పుడూ 4 జీవుల చేతను 24 మంది పెద్దల చేతను పరిశుద్ధుడు అని పొగడబడుతున్న దేవుడు, కెరూపుల చేతను ఘనపరచబడుతున్న దేవుడు ప్రభా, హృదయపూర్వక మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. నాయన సమస్త సృష్టికి కారణభూతుడు దేవుడు, సమస్త సృష్టి నిన్ను ఆరాధిస్తుంది ప్రభా, మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. అయితే ప్రభా, నన్ను నీ రూపంలో చేసుకుని ప్రభా, నేను కూడా నిన్ను మహిమపరచాలని ప్రభా, నేను కూడా నిన్ను గనపరచాలని, నేను స్తుతించాలని ప్రభా, ఈ లోకంలో నాయన నీ కొరకు జీవించాలని ప్రభా ఏర్పాటు చేసుకున్న విధానం అంతటి కొరకే మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ప్రేమగల ప్రభా, యేసయ్య అయోగ్యులైన పాత్రల్ని ప్రభా, నన్ను కూడా ప్రభా నాయన తండ్రి మీరు రక్షించుకున్నారు ప్రభా. నీ ఘనమైన ప్రభా నాయన తండ్రి విజయం నా జీవితంలో కూడా అనుగ్రహిస్తూ వస్తున్న విధానం అంతటి కొరకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. నీ మరణ పునరుద్ధానముల ద్వారా ప్రభా నాకు ఇచ్చిన విడుదలను బట్టి, విమోచన బట్టి హృదయపూర్వక మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ఇచ్చిన సంఘమును బట్టి, సహవాసం బట్టి, ప్రేంగల ప్రభా, సంఘ కాపర్లను బట్టి, సంఘ బిడ్డలను బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రేంగల ప్రభా నాయన ఈ ఉదయ కాలంలో ప్రభా మరి అమజ్య ప్రేంగల ప్రభా ఎంతగానో నాయన తండ్రి తన జీవితంలో ప్రేంగల ప్రభా రాజులు ప్రభా మరి నాయన తండ్రి మరి ఎంతగానో ప్రభా విధేయత చేత, నిర్లక్ష్యం చేత వారిని వారు నమ్ముకుని ప్రభా నాయన ప్రభ ఎంతో అవిధేయత చూపిస్తూ వచ్చారు ప్రభా నాయన తండ్రి. దయచేసి ప్రభా అయినప్పటికీ నీ ప్రభా మరి దావీదు పక్షంగా నాయన అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల పక్షంగా చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని మీరు నాయన కరుణిస్తూ వచ్చారు ప్రభా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రీతిగా నా జీవితంలో కూడా మీరు చేసిన వాగ్దానాన్ని బట్టి ప్రభా, నీ బలియాగం బట్టి ప్రభా, నీ నాయన అమూల్యమైన రక్తాన్ని బట్టి కొనుక్కోవడం ద్వారా ప్రభా ఇంకను నన్ను కరుణిస్తూ కృప చూపిస్తూ నాయన నీ కృపలో నన్ను భద్రపరుస్తూ వస్తున్న విధానం అంతటి కొరకే మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరి ఈ సమయంలో ప్రేంగల ప్రభా మరి నాయన 50 దేశాలు ప్రభా నాయన నీ కృపలో జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధలదని సెలవిచ్చారు ప్రభా నాయన. దయచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరిని దర్శిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. భయాన్ని పెడుతురమ్మని ప్రార్థిస్తున్నాను. మీ వాగ్దానాలు నెరవేరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ఎవరు నశించి నరకానికి వెళ్ళటం మీకు ఇష్టం లేదు. ప్రేమల ప్రభా నీ కృపా కనికరములు చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయని ప్రభా మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈ రీతిగా ప్రేమల ప్రభా మరి ఎంతో నాయన తండ్రి ఈ రెండింగ్ మినిస్ట్రీలు కూడా నీ కృపా కనికరములు చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేమల ప్రభా మరి ఆ ప్రాంతాలకు వెళ్ళి నాయన సువార్త ప్రకటించడానికి ప్రభా నీ బిడ్డలు వెళ్తారు. వారందరూ కూడా ప్రభా నీ కృపను కనికరములు చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. పాముల వల్లే వివేకంగాను, పావురం వల్లే నిష్కపటంగా ప్రభా బిడ్డలు సేవ చేయడానికి మీరే సహాయం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. గవర్నమెంట్ సంపూర్ణంగా మీ స్వాధీనం రమ్మని ప్రార్థిస్తున్నాను. ఏ కుక్క తన నాలుకని ఆడించుకున్నట్లుగా నీ కృపా కనికరములు చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభా మరి ట్రాక్స్ ఇచ్చే విషయంలో, బుక్స్ ఇచ్చే విషయంలో ప్రేమగల ప్రభా మరి ఆయన ప్రతి విషయంలో మీ కృపా కనికరములు చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం. పోలీసు నాయన తండ్రి పర్మిషన్ కూడా దొరకడానికి మీ కృపా కనికరములు చూపిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. మీ కొందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను ప్రభా. హెబ్రోన్ నిమిత్తం సన్నిలో ప్రార్థిస్తున్నాను. హెబ్రోన్లో ఉంటున్న బిడ్డలందరినీ ప్రభా ఎల్డర్స్ అందరినీ మీరే దర్శిస్తూ రమ్మని ప్రార్థిస్తున్నాను. ఏక మనసుని ఏకాత్మను కలగచేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రేమగల ప్రభా నాయన ఒకరినొకరు తగ్గించుకుని ప్రభా ప్రేమతో నాయన ప్రభా మరి సంఘాన్ని నాయన తండ్రి కాయడానికి మీరే వారికి నాయన తండ్రి మాదిరి అయిన జీవితం ప్రభా వారికి కూడా అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించను, కనికరించను ప్రభా నాయన. వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను నాయన తండ్రి. వారి అవసరతలు అక్రతలు అన్ని కూడా యేసుక్రీస్తు మహిమేసులో తీరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయను ప్రభా. మీ కొందనాలు ఈ రీతిగా అనేక మంది ప్రభా అనేక రీతిలుగా పరిచయం చేస్తున్నారు ప్రభా. వారందరిని కూడా నీ కృపలో జ్ఞాపకం
చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయని ప్రభా, వాచ్ నైట్ సర్వీస్ ప్రభా ఆదిరం కొరకు నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలైన వారిని ఎక్కడ పంపించాలో ప్రభా ఆ రీతిగా పంపించడానికి మీ కృపా కనికరములు చూపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి నాయన నూతనమైన వాగ్దానములు కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, కనికరించండి ప్రభా. మీ కొందనాలు ఈ రీతిగా ఆన్లైన్ లో చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి. ఈ రీతిగా ప్రేంగల ప్రభా బ్రదర్ సాల్మన్ గారు, సిస్టర్ విజయ మేరీ ప్రభా హోల్డమని కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన బిడ్డల ప్రభా నాయన కోరికను సిద్ధింపజేసి వారి ఆలోచనలు యావతులు సఫలపరుస్తారమని ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. వారి అవసరతలు అక్రతలు కొరతలన్నీ యేసుక్రీస్తు మహిమస్తులను తీరుస్తారమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలకు మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తారమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కృప చూపించండి, కనికరించండి ప్రభా. మీ కొందరములు సిస్టర్ కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహిస్తారమని ప్రార్థిస్తున్నాను. హోల్డమ్మ నాయన చదువులని కృపా కనికరములు చూపిస్తారమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి, బిడ్డకు కూడా మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. 10th క్లాస్ కష్టపడి చదవటానికి కృప దయచేయండి. పరలోక జ్ఞానమును దైవికమైన ఆత్మను బిడ్డకు అనుగ్రహించండి ప్రభా. మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా. మరి నాయన తండ్రి ఇంకా ప్రభా అనేక మంది బిడ్డలందరినీ కూడా ప్రభా నాయన యవనస్తులైన బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వివాహాల కొరకు ఎదురు చూచిన బిడ్డలు నీ కృపలో జ్ఞాపకం చేసుకుని విధేయులైన ఉంటున్న బిడ్డలందరినీ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా నాయన బిడ్డలకు నీ పరలో నాయన నీ భయాన్ని భక్తిని పుట్టిస్తున్నామని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, కనికరించండి ప్రభా. యవనుడు దేని చేత తన నడతను శుద్ధి చేసుకుందరని సెలవిస్తున్నారు, నీ వాక్యం చేతనని సెలవిస్తున్నారు ప్రభా. తల్లిదండ్రులుగా ప్రేమగల ప్రభా బిడ్డలు నీ వాక్యములు పెంచాలని ప్రభా నాయన తండ్రి నీ పాలతో పోషించాలని ఆశపడుతున్న కుటుంబాలు ప్రభా దయచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా నాయన బిడ్డల ద్వారా ప్రభా శాంతి సమాధానం సంతోషాలు మీరు అనుగ్రహిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి భవిష్యత్ జీవితాలు కూడా నీ కృపా కనికరములు చూపిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. నా బిడ్డల కొరకు ఎవరైతే వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నారో వారిని సంసారాలుగా చేసి మీ నాన్న మయపరుచుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, కనికరించండి ప్రభా నాయన. వారి జీవితాలు ప్రభా నాయన తండ్రి మీ కొరకు జీవించే జీవితాలుగా వారు సిద్ధపరచుకోవటానికి ప్రభా మీరే మార్గంలో సరళం చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్క హృదయాన్ని ప్రభా దర్శిస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. కృప చూపించండి, కనికరించండి. మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాను. ఈ రీతిగా ప్రెగ్నెన్సీతో ఉంటున్న బిడ్డలు మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనారోగ్యాలతో నాయన ఆయా బలహీనతలతో కలిగి ఉంటున్న బిడ్డలందరూ మీ కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రభా బిడ్డలకు సంపూర్ణమైన ఆరోగ్యమైన స్వస్థతను కలుగ చేస్తారమ్మని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి. ఈ రీతిగా వివేక్ విషయంలో కూడా అద్భుతం ఆశ్చర్యం జరిగించండి ప్రభా. రేచల్ విషయంలో సహాయం చేయండి ప్రభా. ఫణిభూషణ్ విషయంలో నీ కృపా కనికరములు చూపించండి ప్రభా. చైతన్యాన్ని కూడా దర్శించండి ప్రభా నాయన తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రములు ప్రభా. మీ కొందనాలు స్తోత్రములు చెల్లించుకున్నాం తండ్రి. ఈ రీతిగా నాయన బిడ్డ రిషికాని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాం. జానిని మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభా. ప్రేంగల ప్రభా నాయన తండ్రి. ఈ రీతిగా ఎంతో మంది బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారందరూ మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటారమ్మని ప్రార్థిస్తున్నాను. నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగిస్తారమ్మని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రేంగల ప్రభా నాయన కొండల తట్టు కన్నులెత్తుచున్నాను సహాయం వచ్చేటుండి కలుగును. భూమి ఆకాశం కలిగి చేసిన హో వల్ల నీకు సహాయం దొరుకునని సెలవిచ్చిన దేవుడు. పరిశుద్ధ ఆకాశం నుండి సహాయం చేస్తారని సెలవిచ్చిన దేవుడు. ప్రేమగల ప్రభా నీ గొప్ప కార్యమును ప్రభా మీరే జరిగించి మీ నామను కనపరుచుకుంటూ వస్తారని ప్రభా నాయన. కుటుంబాల్లోని శాంతి సమాధానం సంతోషం సమృద్ధిగా మీరు అనుగ్రహిస్తూ వస్తారని ప్రభా. మీరు మిమ్మల్ని నమ్ముకున్న వారు మీరు అన్నట్టు సిగ్గుపరిచేవాడు కాదని ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తున్నాం తండ్రి. స్తోత్రం తండ్రి, స్తోత్రములు ప్రభా. మీకు వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకున్నాం తండ్రి. కృప చూపించండి, కనికరించండి ప్రభా. మీకు వందనాలు. ఈ రీతిగా ప్రభా నీ బిడ్డలతో కలిసి ప్రార్థించడానికి ఇచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభా హృదయపూర్వక మిమ్మల్ని స్తుతిస్తూ ప్రభా నాయన నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చావు. నీవు నన్ను మహిమపరచదువు అని నేను ప్రభాని అని సెలవిచ్చావు కదా ప్రభా. దయచేసి మీ కృపలో జ్ఞాపకం చేసుకుంటామని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిజంగా మొరపెట్టి వారికి సమీపంగా ఉన్నానని సెలవిచ్చినావు కదా ప్రభా. మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీరు మాకు సమీపంగా ఉన్నట్టు ఏ దేవుడు ఏ జన్మకు సమీపంగా లేడని ప్రభా నాయన హృదయపూర్వకంగా ప్రభా నాయన విశ్వాసంతో ముందు కొనసాగిపోవటానికి మీరు ఇస్తున్న కృపలన్నిటి కొరకే మీకు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రభా ఇచ్చిన సమయాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాపరిశుద్ధుడు నా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధ పాదములకు లెక్కలేని స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. నీ మహాకృపను బట్టి దయను బట్టి మరో దినాన్ని ప్రసాదించి నీ బిడ్డలతో చేరిన నాయన నిన్ను ప్రభా స్తుతించడానికి మా వెన్న పాలు మీ దగ్గర పెట్టుకుంటానికి ఇచ్చిన ఈ మహాతరుణాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు మహాదేవుడు తండ్రి. నా నాయన పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేయబడుచున్న మహోన్నతుడ సర్వోపమాధికారి నీ పాదాలకు వందనాలు తండ్రి. దయామడివైన దేవానికి తెలుసైనది ప్రభా మా యొక్క నా నాయన
అడ్మినిస్ట్రేషన్ ప్రభు, మా యొక్క ప్రభు పరిపాలకులు మీ చేతిలో ఉన్నారు తండ్రి. నా నాయన క్రైస్తవుల ప్రభు హింసించుండగా ప్రభు మీరు సహాయం చేయండి తండ్రి. నా నాయన అధికారం మీ వల్లనే వచ్చింది కనుక ప్రభు తండ్రి సహాయం చేయండి తండ్రి. ఈ రెండింగ్లో జరగబోతున్న పరిచయాలన్నింటినీ మీకు అప్పగించుకొంచున్నాను తండ్రి. నా నాయన గవర్నమెంట్ పర్మిషన్స్ ప్రభు, మరి నా తండ్రి క్రిస్మస్ ఆరాధనలు ప్రభా మరియు వాచ్ నైట్ సర్వీసులు తండ్రి నా నాయన మీకు అప్పగించుకుంటున్నాము. ఏ యొక్క అభ్యంతరాలు లేకుండా మీరు జరిగించమని మీ పాదాలు పట్టుకుని అడుగుచున్నాం తండ్రి. అలాగే మా సార్వత్రిక సంఘం ప్రభా హెబ్రోను మీరు దర్శించండి తండ్రి. సాతాన శక్తులను అంధకార శక్తులను బంధించండి నా నాయన. తండ్రి పరిస్థితులను చక్కపట్టమని మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. సహాయం చేయండి తండ్రి. నా నాయన మీ నామ పేరిట ఏది అడిగితే అది ఇస్తానని చెప్పి మీరు వాగ్దానం చేసే ఉన్నారు తండ్రి. నా నాయన మీ వాగ్దానాలను స్వతంత్రించుకునే భాగ్యము మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. దయామయుడ కృపామయుడు అనే దేవా ఇదిగోండి ఫిలదెల్ఫియా సంఘములో తండ్రి నా నాయన మీ బిడ్డలతో చేరి స్థుతించుకోవటానికి చేరి మీకు వందనాలు తండ్రి. అయ్యా ప్రతి ఒక్క బిడ్డ చేరిన ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. వారి యొక్క అవసరతలు మీ కృపలో తీర్చమని అడుగుచున్నాం తండ్రి. జ్ఞాపకం చేసుకునండి. అలాగే తండ్రి ఇంకా పార్టిసిపేట్ చేయాలనుకుని చేయలేని వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోనండి. సహాయం చేయండి ప్రభా. నా తండ్రి మా సార్వత్రిక సంఘాల్లో ప్రభా జరుగుతున్న ప్రతి పరిచర్య బ్రదర్స్ మీటింగ్స్ ని నా తండ్రి, అలాగే సిస్టర్స్ మీటింగ్స్ ని ప్రభా, నా తండ్రి యూత్ మీటింగ్స్ ని, చిల్డ్రన్ తండ్రి నా నాయన మినిస్ట్రీని ప్రభా, నా దేవ ట్రాక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ లోను నా నాయన ప్రభా మధ్యవారాల్లో జరుగుతున్న తండ్రి నా నాయన పరిచర్యలోను అన్నిట్లో మీరు తోడుగా ఉండమని అడుగుతున్నాం. ఇంకా అనేక మంది నీ యొక్క రక్షణ తెలుసుకొనకుండా ఉన్నారు తండ్రి. వారి నిమిత్తం సన్నిధికి వస్తున్నాం. సహాయం చేయండి. ప్రతి ఒక్క మోకాలు వంగాలని తండ్రి మీ యొక్క నా తండ్రి ఆశ ఉన్నది కనుక ప్రభా నా తండ్రి ప్రతి ఒక్కరి కొరకు మీ యొక్క అమూల్య రక్తాన్ని చింది కనుక ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ఇంకెక్కడైతే నీ యొక్క స్వార్థతో అన్ని చోట్లకి అందబడినట్లుగా సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధుడైన తండ్రి దయామయుడైన దేవా నీవు మా దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయగలిగిన తండ్రి నా నాయన మొర్ర పెట్టమని మీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవిచ్చి ఉన్నారు ప్రభా. దేవా మరి మా సంఘములో తండ్రి అనేక మందికి అనేక అవసరతలు ఉన్నాయి తండ్రి. సహాయం చేయండి ప్రభా. నా దేవా మరి నాకు ఆ యొక్క పేర్లన్నీ జ్ఞాపకం లేదు కానీ నీకు అన్ని తెలిసే ఉన్నది. సహాయం చేయండి. ఎవరైతే తండ్రి ప్రెగ్నెంట్ గా ఉన్నారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. నా దేవా ఆ రోజులండి నాకు తల్లి బిడ్డ క్షేమాలు దయచేయమని అడుగుతున్నాం. ఆల్రెడీ ప్రభా ప్రసవించిన వారికి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. బిడ్డలు చక్కగా పెరుగునట్లు సహాయం చేయండి. నా నాయన మా సంఘంలో ఉన్న యూత్ ని జ్ఞాపకం చేసుకోనండి. అలాగే మేము ప్రార్థించున్నాం. మా బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. పెనుయల్ని ముఖ్యంగా కనికరించండి. గ్రేస్ ని కనికరించండి ప్రభా. నా నాయన నీ సన్నిధిలో ఇంకా పెనుయల్ అప్ టు ద మార్క్ వెళ్ళాడు తండ్రి. నాయన సహాయం చేయండి. నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాను నా తండ్రి. నీ కొరకు నా నాయన నిన్ను నమ్ముకుని నీ కొరకు ప్రభా ఎదురు చూసేవారు సిగ్గుపడనేనని చెప్పి ఉన్నారు తండ్రి. సహాయం చేయండి ప్రభా. అయ్యా తండ్రి పెనుయల విషయం నీ సన్నిధికి మరి ముఖ్యంగా వస్తున్నాను తండ్రి. అయ్యా నా నాయన బిడ్డ ఆశించిన విధంగా తండ్రి నీ సన్నిధిలో పెరగట్లేదని ప్రభా. నా తండ్రి ఏ తప్పు చేయట్లేదు అంటున్నాడు కానీ ప్రభా మా యొక్క నీతి మీ యొక్క దృష్టిలో మురికి గుడ్డలతో సమానం అని చెప్పి ఉన్నారు. పెనుయలను దర్శించండి. మంచి నా నాయన భార్యను అనుగ్రహించమని అడుగుచున్నా. అలాగే గ్రేస్ ప్రభా అక్కడ నా నాయన ఫైనాన్షియల్ పరిస్థితులను మీ చేతుల్లో పెట్టుకుంటున్నాము. ధన నిధులన్నీ నీ కనుక ప్రభా నా నాయన తగిన సమయంలో బిడ్డకి కావలసిన ధన సహాయం చేయమని అడుగుతున్నా. ఏ విధంగా చేయగలరు ప్రభా. నా నాయన మీకు అన్ని సాధ్యము సమస్తము సాధ్యమైనది మనుషులకు అసాధ్యము కానీ ప్రభా సహాయం చేయండి. అదిగోండి ప్రభా సల్మాన్ అన్నని ప్రభు చెప్పిన ప్రభా అయా బిడ్డని మీరు ఆశీర్వదించండి ప్రభా. బిడ్డ చదువుల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. నా దేవా కనికరించండి. అన్నకు ప్రభా ఆత్మల కొరకు భారంతో తండ్రి వేకు జీవమును లేచి ప్రభా మాకు ఇచ్చుచున్న అనే యొక్క వాక్యమునకై మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇంకా నా ప్రభా నా నాయన 50 దేశాల్లో తండ్రి
బ్యాన్ చేసినారు తండ్రి. వారు దేశాల్లో ప్రభా నాయన బ్యాక్ సైడ్ అయిపోయి ఉన్నారు తండ్రి. వారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. నా దేవ తండ్రి రివైవ్ చేయమని అడుగుతున్నాను తండ్రి. నా తండ్రి ఇంకా మాకు కొంత ఫ్రీ గురించమని అడుగుతున్నాం నా తండ్రి. నేచురల్ కెలామిటీస్ ద్వారా ప్రభా ఎంతో మంది భయంకరంగా సఫర్ అవుతున్నారు నైజీరియాలో అయితే ప్రభా. నాయన బిడ్డలు తండ్రి భయంకరంగా హింసించుతున్నారు చాలా తండ్రి. నీ కొరకు ప్రభా హతసాక్షులు అయిపోతున్నారు తండ్రి. వెళ్ళిపోయిన వారు తండ్రి నీ రాజ్యంలోకి వస్తారు, కానీ విడవబడిన వారికి నా తండ్రి వారిని ఆదరించండి తండ్రి. సహాయం చేయమని అడుగుతున్నాం పరిశుద్ధుడైన దేవ. మీరు మాకు ఇచ్చిన ఈ యొక్క సౌఖ్యముకై ఈ యొక్క ఫ్రీడమ్కై ప్రస్తుతం మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దయామయుడైన దేవ నిశ్చితమైతే మాకు ఒక పరిచర్య కూడా దయచేయమని అడుగుతున్నాను. నా భర్త చేస్తున్న నా నాయన నా తండ్రి మీరు దీవించమని అడుగుతున్నాం తండ్రి. పరిశుద్ధమైన దేవ మా కొరకు ప్రార్థన చేసిన ప్రతి బిడ్డకై మీకు వందనాలు. ఎవరైతే తండ్రి నా మ్యారేజ్ కొరకు ప్రభావ ఎదురు చూస్తున్నారు చేయండి. మంచి నా వారి చెప్పి ఉన్నారు కదా తండ్రి చేయండి ప్రభా నా తండ్రి. అలాగే ఎవరైతే వృద్ధులు బాధపడుచున్నారో ఆరోగ్యంతో దాచించండి, వారికి మంచి ఆరోగ్యం అనుగ్రహించండి ప్రభా. ఎందుకంటే ప్రభా ఈ యొక్క జూమ్ లో తండ్రి పార్టీ చేసిన ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క అవసరతలు మీ కృపలో తీర్చండి ప్రభా. పరిశుద్ధమైన తండ్రి నీవే ప్రభా మా దిక్కై ఉన్నావు, నీవే మా సమస్తమై ఉన్నావు తండ్రి. నా నాయన నీవు మా దేవుడు అయినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దయామయుడు అనే దేవ పరిశుద్ధులైన తండ్రి నా దేవా నన్ను కనికరించండి. మీరు నాకు చేసిన ప్రతి మేలుకై మీకు వందనాలు తండ్రి. ఇంకా ప్రభా నా నాయన సన్నిధిలో పెట్టుకొని తండ్రి భయానికి జరగవలసినది మీకు తెలుసు కనుక అది మధ్యాహ్నించండి ప్రభా. మాతృరాలుగా ఒక్కోసారి నేను తండ్రి సహాయ పరిస్థితిలో ఉన్నట్లుగా ఫీల్ అవుతున్నాను తండ్రి. కానీ నన్ను ఆదరించేవాడివి, నాకు సహాయం చేసేవాడివి తండ్రి. నీకు నిజముగా మొరపెట్టే వారిని మీరు తండ్రి నా నాయన వారి యొక్క మొర వినే దేవుడు. మా యొక్క కన్నీరు వ్యర్థం కాదు, కవిలో భద్రపరిచి ఉన్నానని చెప్పి ఉన్న దేవ మహోన్నతులైన తండ్రి. నా నాయన విసుకక నిత్యము ప్రార్థించేటట్లుగా మీరు నన్ను చేయమని అడుగుచున్నా. మీరు చేసిన కృపలకై ఇప్పుడు వరకు మీకు వందనాలు. ఇంకా నా తండ్రి నా నాయన నా బిడ్డ విషయంలో మీరు తోడుగా ఉండినట్లుగా ప్రభా ఇక్కడ చేరి ఉన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క నా తండ్రి అవసరతలు మీ కృపలో తీర్చమని నా నాయన మా యొక్క రక్షణ అంతవరకు కాపాడు సహాయం చేయమని సమస్త ఘనత మహిమ ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభుడును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామ పేరిట వినమ్రతపడి వేడుకొనుచున్నాం తండ్రి. శ్రీనివాస్ చేలుతారా? ఓకే శ్రీరమణ గారు క్లుప్తంగా చేలుతారా? ఒక 3-4 minutes చేస్తున్నా. రైట్. ప్రేమల తండ్రి గరుల దేవా మిగిలిన పరిశుద్ధ మనకి వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలతో కొద్ది కాల్సంలో మీ స్వాగతం ఇచ్చుకున్నటువంటి మీ ప్రియ బిడ్డలతో కలిసి ఆన్లైన్ పేర్లు నేను కూడా పాల్పొందడానికి నా ఆయుష్ను కూడా పొడిగించి సజ్జల భూమిలో సజ్జలు సేవించుకునే భాగ్యాన్ని నాకు నన్ను గ్రహిస్తూ వచ్చినందుకు ఇంతవరకు ఇచ్చిన భద్రత క్షేమం కాపు ఆరోగ్యము తండ్రి సంరక్షణ అంతటి కొరకు హృదయమార మీ కృతంతాలు చెల్లించుకుంటూ వస్తున్నాను. నమ్మదగిన తోడుగా తండ్రి ప్రభా నేను మా జీవితాల్లో మీరు ఉంటూ వచ్చినందుకు వందనాలు. మా ముందు తీసుకొచ్చినటువంటి రాజులను బట్టి స్తోత్రాలు. మంచి రాజు విషయంలో ప్రభా మీ యొక్క తండ్రి ఆయన మరి నిజంగా మిమ్మల్ని మనస్ఫూర్తిగా తండ్రి సేవించాలని మీకు విధేయులుగా ఉన్నప్పుడు ప్రభా అత్యధికంగా ఆశ్రయించదు కానీ తండ్రి కొద్దిగా మిమ్మల్ని వెంబడించడం వల్ల మా జీవితంలో క్షేమం ఉండదని ఆయన జీవితం ద్వారా మాకు తెలియజేసి వచ్చినందుకు కొంతనాలు చెల్లిస్తూ వస్తున్నాను. అవుందేవా మరి కొన్నైనా కొంచెము పులిసిన పిండి ఉంటే ముద్దంతా పులి చేస్తుంది కనుక మా జీవితంలో పూర్ణ హృదయంతో మిమ్మల్ని సేవించడానికి ఆయన పూర్ణ ఆత్మతో మిమ్మల్ని తండ్రి సేవించడానికి దేవా మీరే మాకు సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. దయలు తండ్రి ఈ రీతిగా ప్రపంచ దేశాలన్నింటినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. దయలు తండ్రి నిజమే దేవా నిన్ను అంగీకరించిన నీ బిడ్డనే తండ్రి మరి తండ్రి తండ్రి మరి యొక్క ఆదేశాలు తీసుకొచ్చి దేవా ఎంతో మంది పాపం చేసినట్లుగా మరి ఆయన చరిత్రలు చెప్తున్నాను
దేవా నీ ప్రజలైన వారిని మీరు దర్శిస్తురండి, కృప చూపిస్తురండి తండ్రి. ఇప్పుడు ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరిని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోండి, నీ భయం వాళ్ళు పుట్టిస్తురండి. తన నమ్మకంగా మిమ్మల్ని వెంబడించి తండ్రి మీకు భయపడి బ్రతకడానికి కృప నివాసంగా ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా దేవా మరి ప్రపంచమంతా తండ్రి తెలుసుకున్న రీతిగా నాయన మరి జమీమా ఆమె దేవా మీ సాక్ష్యాన్ని దేవా చెప్తా వచ్చింది. ఎంత ధన్యత ప్రభా నిజంగా మరి తండ్రి ప్రభా ఇండైరెక్ట్ గా ప్రభా మరి సువార్త ప్రకటించినట్లే దేవా మరి నిజంగా ప్రభా ఫస్ట్ ఘనత యేసుక్రీస్తు ప్రభుకే చెందుతుందని ప్రభా అందుకోసం మిమ్మల్ని ఎంతగానో స్తుతిస్తూ వస్తున్నాను. మా జీవితాల్లో కూడా రాజులు ఎదుట మనుషులు ఎదుట మేము మిమ్మల్ని నొక్కున్నప్పుడు దేవా మీరు మమ్మల్ని తండ్రి ఎదుట ఒప్పుకుంటూ అనుసరించిన మాట ప్రకారం స్తోత్రాలు దేవా. మా పిల్లలు మేము అందరం కూడా ఉన్నత స్థానంలో ఉండి మీ నామాన్ని ప్రచురించే వారముగా ప్రకటించే వారంగా మేమందరం ముందులాగిన కృపను అనుగ్రహిస్తురండి. ఫైనల్లో కూడా ప్రభా మరి మీరే బిడ్డకు సహాయం చేస్తురండి, ఘన విజయాన్ని అనుగ్రహిస్తురండి దేవా. మీ యొక్క నామాన్ని తను ఒప్పుకుంటూ వచ్చింది కనుక మీరు మర్చిపోవటం అన్యాయస్తుడైన దేవుడు కాదు ప్రభా. కృపను అనుగ్రహించే బిడ్డ ఘన విజయాన్ని అనుగ్రహించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా దేవా అయినా ప్రభా అక్కర్లతో అవసరతలు నన్ను బిడ్డలందరినీ మీరు దర్శించండి, కృప చూపించండి, అవసరత తీర్చవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ముఖ్యంగా సార్వత్రిక పరిచయం జ్ఞాపకం చేసుకొని ఇబ్బంది పరిస్థితులను స్వాధీనంలో ఉంచుకొని ప్రతి దైవజనుడు ప్రభా ఆత్మానుసారమైనటువంటి సేవ పరిచయం చేయాలన్న కృపను అనుగ్రహిస్తున్నారని దుష్టుడు వారి జీవితాల్లో ఆయన మరి అసమాధానం కానీ అవిధేయత కానీ కళ్ళకు పుట్టించకుండా కృపను అనుగ్రహించవలసిన ప్రాణం చేస్తూ వస్తున్నాను. బిడ్డలైన వారి చుట్టూ మీ కంచమే కాకుండా దయచేసి మేము అంగీకరించి పరిచయం చేయాలన్న సహాయం చేసి రావాల్సిన ప్రాణం చేస్తూ వస్తున్నాను. తండ్రి ఆయన మీరే సహాయాన్ని అనుగ్రహించి మీ నామం తెచ్చుకోవాల్సిన ప్రార్థిస్తూ వస్తున్నాను. నైజీరియాని జ్ఞాపకం చేసుకోండి, అక్కడ ఉన్న ప్రజలను జ్ఞాపకం చేసుకోండి దేవా. ఎంతో మంది నాయన మరి భయంతో ప్రభా మరి ఆయన దాగుకొని ప్రభా నేను వెంబడిస్తున్నారు ప్రభా. అటు వారందరికీ బహిరంగంగా సేవించే భాగ్యం అనుగ్రహించండి. నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీకు అంచనా కాలం దయచేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా అనారోగ్య పరిస్థితులు వెళ్తారు మా ప్రియులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి ఆరోగ్యాలు అనుగ్రహించవలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను ప్రభా. సిస్టర్ జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉంచండి తల్లి ప్రభా. తన కుమారుని జ్ఞాపకం చేసుకోండి, ఆయన సంపూర్ణ మార్పును దయచేస్తురండి. తల్లికి మీకు విధేయుడిగా ఉండటానికి తల్లి ప్రభా మీరే సహాయం చేస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా మన సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి, శ్రీశంకర్ బ్రదర్ జ్ఞాపకం చేసుకోండి, దేవా సుశీల సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి, దయల తండ్రి రేచల్ సిస్టర్ జ్ఞాపకం చేసుకోండి. ఈ రీతిగా మా ప్రియులందరినీ బలపరిచి ఆరోగ్యాల చేత నింపుతూ రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నాగరాజన్నకు ప్రభా మరి రాంబాబు అనే వ్యక్తి ఇవ్వాల్సినటువంటి అమౌంట్ ఇచ్చే విషయంలో కూడా మార్గాలు మీరు సరళం చేస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. నీకు అసాధ్యమైంది ఏది లేదు ప్రభా. సమస్తం చేయడానికి సమర్థుడైన దేవుడు తండ్రి. భూమి యుద్ధాన్ని సంపూర్ణ నాదంటున్నాం ప్రభా. ఆయన మంచి దేవుడు, మాకు నాయన ఉపకారం చేసే దేవుడు. అందుకోసం మేము సూచిస్తూ ఆరాధిస్తూ వస్తున్నాను. సుధీర్ బ్రదర్ని జ్ఞాపకం చేసుకొని కుటుంబాన్ని కట్టుకోవడానికి కృపను అనుగ్రహించండి. తండ్రికి విధేయత చూపే బిడ్డలు ఉంటాను సాయం చేయండి. తండ్రి మీద ప్రేమను జాలిని వారు పుట్టిస్తారండి. నాయన తల్లి కూడా తండ్రి మరి నాయన భర్తకి దగ్గర కుటుంబాన్ని కట్టుకునేది ఉంటాను సాయం చేయండి. దుష్టుడు వారి జీవితంలో ఎలాంటి నాయన నష్టాన్ని తండ్రి మరి నేను తీసుకురాకున్నట్లు మీరే కృపను అనుగ్రహించవలసిన ప్రార్థన చేసి వస్తున్నాను. ఆయన నిజమే ప్రభా ఆయన సమస్యను బాగా చేసే దేవుడు తండ్రి. వందనాలు. ఆయన వారు కోరిన దేవుడు వారిని చేర్చిన రీతిగా ఆ వాక్యాన్ని వారి పక్షాన్ని నెరవేర్చి ఆయన తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ సుధీరన్న వాళ్ళ అమ్మను చెల్లిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఆయన వారికి కూడా మీరే సహాయం చేస్తూ రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఇంటి విశేషమైన అక్కర్లు వెళ్తున్న ప్రతి జ్ఞాపకం చేసుకొని కుటుంబాల సమాధానం నాయన ఏలుబడి చేసినటువంటి మీ బిడ్డలారు ప్రభాకర్ నుంచి చూపించి వారి సన్నిధి మీ యొక్క నాయన శాంతిని వారి కుటుంబాలు దయచేసి రావాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఈ రీతిగా చెప్పుకోలేని బాధ నుండి వెళ్తున్న ప్రతి బిడ్డను మీరు దర్శించి వారి అవసరత తీర్చి మీ నామం తెచ్చుకోవాల్సిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. సేవకులను బట్టి స్తోత్రాలు సాల్మన్ విషయంలో ఎంతవరకు మీరు జరిగిస్తూ వచ్చినటువంటి మేలు ఉపకారం వరకు హృదయ కృతజ్ఞతలు చెల్లించుకుంటూ వస్తున్నాను. ప్రేమించిన కుమార్తె కొరకు స్తోత్రాలు, అక్కడికి ఇచ్చిన ఆరోగ్యాల కొరకు వారి పరిచయం వరకు కొనసాగింపు చేస్తూ వచ్చిన ప్రమాణాలన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ వస్తున్నాను. పరిస్థితి వైపు చూడక అన్ని వైపు చూస్తూ పిలిచిన మీ నమ్మదగిన దేవుడిగా వారి పక్షాన మీ నమ్మకత్వాన్ని కనపరుచుకుంటూ వచ్చిన కొన్నాళ్ళు బలహీనులు అయినప్పటికీ బలపరిచి ఆరోగ్యాన్ని పరిచయం జరిగించుకుంటున్నాను. భవిష్యత్తు కూడా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంచండి. పరిచయం చేస్తున్నాండి. వృద్ధులుగా బలవంతమైనటువంటి పరిచయం చేయడానికి మనం వలసిన ప్రార్థన చేస్తూ వస్తున్నాను. ఎదుగా చాలా కనబడి స్తోత్రాలు హాస్టల్ చేసినటువంటి అట్లా ఆశీర్కరంగా ప్రభావ పరిచయం చేస్తున్న సహాయం చేసి మీరు ఆన్లైన్ తెచ్చుకుంటున్నాను. శరీరం బట్టి స్తోత్రాలు సుఖపరిచిన జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రాణం చేస్తూ బాలాజీ నగర్ జాతర పరిచయం జ్ఞాపకం చేసుకొని సహాయం చేసుకోవాల్సిన వేడుకొని దూరదేశాల్లో ఉన్న మా పిల్లల బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని రైచన్న వివేక్ను ప్రభా ప్రభా ఇంటిగా వాళ్ళ కొరకు చూస్తున్నా
స్వాతిని ప్రభా మీరే జ్ఞాపకం చేసుకుంటారండి. చక్కని నాయన మీ యొక్క ఉద్దేశంలో ఉన్నటువంటి జీవిత భాగస్వాములతో ప్రభావాన్ని జతపరిచి మీ కొరకు నుంచి కుటుంబాలుగా వారిని ఉంచుకోవాల్సిన ప్రార్థన చేస్తూ తండ్రి బిడ్డలను బాలింతలను ప్రభా మరి గర్భిణీలను పిల్లలు లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసిన ప్రార్థన చేసి ఆయా స్థలాల్లో జరుగుతున్నటువంటి ఆయన పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకొని సువార్తలను జ్ఞాపకం చేసుకుంటారండి. ఆయన తిరిగి టీమ్స్ గా ప్రభా సిస్టర్స్ వెళ్ళి ఆయన సువార్త ప్రకటిస్తుంటుండగా ఆటంకాల అభ్యంతరాన్ని తొలగించి ఘనమైన పరిచర్య సువార్త చేసుకొని తిరిగి వారి గృహాలు చేరలాగిన ప్రతి ఒక్కరు మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిన ప్రార్థన చేస్తూ తండ్రి ఆయన మరి విజయ మరొక కూడా మంచి ఆరోగ్యం దయచేసి స్త్రీల మధ్య జరుగుతున్నటువంటి పరిచయాలను దీవించుతూ అవసరంగా ప్రార్థన చేస్తూ ఈ రీతిగా మా సేవకులందరినీ పేరు పేరు జ్ఞాపకం చేసుకొని సహాయం చేసి మీ నామాన్ని మహించుకోవాల్సిందిగా ప్రార్థన చేస్తూ తండ్రి మరి ప్రపంచవ్యాప్తంగా డినామినేషన్ ద్వారా జరుగుతున్న పరిచయాలను మీరే ఆశీర్వదిస్తూ రావాల్సిందిగా ప్రార్థన చేస్తూ ప్రభావాన్ని నమ్మకంగా వెంబడించే వారంగా మట్టుకు ప్రభావాన్ని చిత్తాన్ని జరిగించే వారంగా అంతవరకు దేవా నిన్ను కలిగి ఉండే బ్రతుకు మా అందరికీ మీరు అనుగ్రహించి మీ నామం మేము తెచ్చుకోవాల్సిన ప్రాణం చేసిన శ్యామలకు కూడా 2వ కంటి ఆపరేషన్ కొరకు సిద్ధపరిచి రావాల్సిన ప్రాణం చేస్తూ దాన్ని దినాల్లో ఒకటి విషయంలో చేస్తూ సాయం బట్టి వందనాలు చేసి జో సిస్టర్ వాళ్ళ జ్ఞాపకం చేసుకోవాల్సిన వేడుకుంటూ మా బ్రదర్ కూడా మంచి ఆరోగ్యం ఇచ్చి ఉద్యోగ బాధ్యతలు సహాయం చేసి రావాల్సిన ప్రాణం చేస్తూ అయితే నాకు అనుగ్రహిస్తూ వచ్చినటువంటి మరి పరిశుద్ధ సహవాసాలు బట్టి మీరు చేసిన ప్రతి మీద ఉపకారం పొందడం చెల్లిస్తూ దీని కుటుంబాన్ని కూడా కరుణించి చూపించి దేవ సత్యం అనుసరించి బ్రతికే పిల్లలుగా నా బిడ్డలు మీరు అంగీకరిస్తూ చెల్లిస్తూ లోకంలో మీరుంటే చాలా నాయన ఆకాశం మీద నాకుండా లోకంలో ఏది నాకు అక్కర్లేదు నా అనుభవం కూడా మమ్మల్ని తీసుకెళ్లి మీ నామాన్ని ఆయన తెచ్చుకోవాల్సింది వేడుకుంటూ తండ్రి నిత్యత్వం మేము అందరం కనబడాలని మీ సహాయాన్ని అనుగ్రహించవలసింది వేడుకుంటూ రోజంతా కావాల్సిన బాధ్యత కాపాసి కృష్ణాలు అనుగ్రహించి పొంచిన కీడా పంచి తప్పిస్తురండి మా పని బాధ్యతలు అన్నింటిలో సహాయం చేస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ఆయా స్థలాలు జరిగినటువంటి పరిచయం జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని రేపు పరిశుద్ధ దినం కొరకు మనందరినీ ఈరోజు సిద్ధపరిచి రావాల్సిందిగా వేడుకుంటూ ఆయన మమ్మల్ని మీ హస్తగతం చేసుకుంటూ ఉన్నాం తెలుసు యేసుక్రీస్తు వారి ప్రస్తుత నామములో స్తుతించి పూజించి ప్రార్థించుకుంటున్నాం. ప్రేమ గల మా పరలోక తండ్రి, మా ప్రభువు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన రక్షణార్థమే నామముతో క్షమిస్తున్నాం. ఈ ఉదయకాలంలో కూడా యోవాష్ కుమార్ యొక్క మధ్య విషయంలో మా గమనం తీసుకుని వచ్చినారు. మీకు స్తోత్రాలు. ఆ మధ్య మరి దావీదు చర్య ఇతని ప్రకారం జీవించకపోయింది. మీ దృష్టికి యథార్థంగా ప్రవర్తిస్తూ వచ్చినాడు. అయితే తన జీవితంలో ఎదోమీయులతో యుద్ధంలో విజయమిస్తూ వచ్చినాడు. అయితే తోబుట్టువులు ఇశ్రాయేలు పడినటువంటి వారితో యుద్ధానికి వ్యర్థంగా కాలు దూవుతూ వచ్చినాడు. దాన్ని బట్టి మరి ఎంతో అపజయము, ఆ ప్రకారంగా తన హతమార్చబడటం అన్నటువంటిది నేను చూడగలుగుతా ఉంటున్నాను. తల్లి వృధాక్షేమ చేత మరి తన అంతరంగంలో ఉండబడినటువంటి ఆ గర్వము చేత తన జీవితాన్ని ముగింపు ఎంతో చెడుగా ముగించుకున్నట్టుగా నేను చూడగలుగుతా ఉంచు. అలాంటి దుస్థితి నుంచి తప్పించండి. ఎల్లవేళ నేను దీనిలోమై తగ్గించుకోరు నీ ద్వారా హెచ్చించబాటు కొరకైనటువంటి అర్హమైన జీవితంలో నడిపించుమని మేము ప్రార్థిస్తాం. ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి మా ప్రభా. యావత్తు ప్రపంచ దేశాలు, విశేషంగా 50 భయంకరమైనటువంటి క్రీస్తుకు విరోధమైన దేశాలు, సృష్టికర్తని వద్దని చెబుతున్నటువంటి దేశాలు దేవా నిర్దర్శించండి. వారి యొక్క జ్ఞానము, వివేకము అంధకారమైపోయి తండ్రి చీకటిని దైవముగా భావించుకున్నటువంటి గుడ్డి జీవితం, అటువంటి అజ్ఞానములో నుండి నిజమైనటువంటి రక్షణలోనికి, సత్యమైన ప్రభువైన యేసుక్రీస్తు రక్షణలోనికి వచ్చిన కొరకు దర్శించ దేవుని బిడ్డను బహుగా బాధిస్తున్నటువంటి దేశం ప్రస్తుతము
నైజీరియా దేశంలో ఎంత భయంకరమైనటువంటి హింసను దేవుని బిడ్డలకు జరుగుతూ ఉంటుండగా ప్రభా నువ్వు చూస్తున్నావు, ఎలా దర్శిస్తావు. వారిని చేలకు అర్పిస్తున్నాను తప్పి వారి యొక్క మూర్ఖత్వం నుంచి నీవే నీ ప్రజలు తప్పించుమని మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. అలా చల్లారిపోయినటువంటి 36 క్రైస్తవ దేశాన్ని మీరు ఉజ్జీవింప చేయాలి. అట్లా సమకూర్చండి. నిలిచి ఉన్నటువంటి శేషం దేవుని ప్రజలుగా నీ యందు కొనసాగుతున్నటువంటి మమ్మల్ని ఇంకనూ నీలో ఫలించినట్టుగా, మా ప్రార్థనలు ఫలించినట్టుగా, విశ్వాసం ఫలించినట్టుగా, పరిశుద్ధత ఫలించినట్టుగా, ఐక్యత ఫలించినట్లుగా చేయనైనా అభివృద్ధిలోనికి తీసుకురామని ప్రార్థిస్తున్నాం. మా దీన ప్రార్థనలు మీరు ఆలకించి మేము చేస్తూ వచ్చిన ప్రతి ప్రార్థనకు సమృద్ధిని జవాబు మా వ్యక్తిగత కుటుంబ స్థానిక సంఘానికి మీరే దీవెన దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఆచార క్రైస్తవుని తప్పించు క్రీస్తు ప్రభువులు ఎడతీయగనటువంటి నిజమైన క్రైస్తవ జీవితం నడిపించుకొని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ప్రియ తండ్రి, నీ కనికరమును కటాక్షను చూపించుకొని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. ఇలాగ ఉదయకాలము ప్రార్థనలు తీసుకొచ్చి స్తోత్రాలు చెల్లిస్తాం. ఒక్కొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. నేను నా ఇంటి వారి ఎవరు సేవించిన మాట ప్రకారంగా మీరు నడిపించమని ప్రార్థిస్తాను. నిర్దోష శిలవని వారు జ్ఞాపకం చేసుకోసారి వారి యొక్క బాధ్యతల్లో ప్రభా ఈ భయం కొరకుగా మీ చిత్తానుసారంగా కార్యములను సఫలం చేయమని మేము ప్రార్థిస్తున్నాం. ఏదో ఒక రీతిగా నీ కొరకు ఆత్మల సంపాదకులుగా నీ కొరకు ఆస్వాదించమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, ఆత్మీయంగా భౌతిక క్రీస్తు వయసు ప్రతి అవసరం కూర్చు. కుమారుడు ప్రవీణ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. మీ ఆత్మీయమైన కూడా కార్యం జరిగించి నీ పరలోక సంకల్పాన్ని నెరవేర్చుకొని ప్రార్థిస్తున్నాం. అసలు తన ఉద్యోగములో భద్రత, తన ఆత్మీయ జీవితం ఇచ్చామని సాక్ష్యముగా మీరు వాడుకొని ప్రార్థిస్తున్నాం. డేవిడ్ తన ఉద్యోగ అక్కడ మీరు తీర్చుమని మీ సంకల్పాన్ని నెరవేర్చుకొని ప్రార్థన చేస్తున్నాం. మీ దోషుల యొక్క తల్లిదండ్రులు వారి యొక్క ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం. తోబుట్టులు వారి క్షేమం కొరకు ప్రార్థిస్తున్నాం. లోకాలకు మంచి కనుదృష్టి దయచేయండి. నిర్ణయిస్తూ సౌదక్షణ అభిగేలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. బాల్యంలో రక్షణ తీసుకురండి. రాజు బంధువులు మార్పిస్తారు. సారా సుగన్ స్టీవెన్ కొరకు ప్రార్థిస్తున్నాను. విద్వాసుల యొక్క అనారోగ్య పరిస్థితుల్లో కూడా సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని మీరు ప్రసాదించు. ఆ రీతిగా ప్రభా నీ ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకోవడం సుజాతమ్మ గారికి కనిపించింది. మీ దోషులకు షుగర్ కూడా కంప్లీట్ గా మీ కంట్రోల్లో ఉంచాలి. రంగయ్య గారు భర్త రక్షణ కొరకు, శైలేంద్రుడు రాకేష్ వారి రక్షణ కొరకు, కుటుంబాల రక్షణ, భర్తల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. సోలమన్ మధుర నీ బిడ్డల క్షేమంలో మంచి ఆరోగ్యం రక్షణ కాన్ఫిడెన్స్ జయమ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాను. థామస్ అనురాధమ్మ పిల్లలు మీరు కనికరించి మోసేది అబ్బిగేలు కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా నీవే నీ మయం కొరకు నీ దోష వారి ఉద్యోగాల్లో పర్మనెంట్ అవునట్టుగా చేయమని ప్రార్థిస్తాం. తండ్రి, సుధీర్ బ్రదరు మిగతమ్మ ఆర్థిక పిల్లలు కొరకు ప్రార్థిస్తున్నాం. ప్లస్ కుటుంబం కట్టబడినట్టుగా నీ కాడి కిందికి నీ బిడ్డ విడుతం పిల్లలు వచ్చినట్టుగా నీ ఆత్మ కార్యమును వారు జరిగించాలని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. చెడు గురించి ప్రభా, చెడు సహవాసం నుంచి పిల్లలు మీరే తప్పించాల్సిందిగా నిజమైన రక్షణ జీవితంలో నడిపించడానికి ప్రార్థిస్తున్నాం.
తల్లి గారు తోబుట్టుగా ప్రార్థిస్తున్నాం. వారి విశ్వాసంలో సంపూర్ణంగా చేయమని మేము ప్రార్థిస్తున్నాం. శ్రీనివాస్ బ్రదర్ జయమిస్తూ కుమారుడు సుని గారు ప్రార్థిస్తూ కుమారుడు ఉద్యోగాకరమే తీర్చును. దాస్ ఉద్యోగంలో భద్రత సాక్ష్యంగా మీరు వాడుకోనమని ప్రార్థిస్తున్నాం. మీ దాసుల శ్రవణ్ గారు తండ్రి విలువ గారి కొరకు పదనాన్ని చెప్పిస్తున్నాం. ప్రశాంత్ కుమార్ గారు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క పరిచర్యల్లో మీ కృపాహస్తం తోడుగా తండ్రి మీరు ఇచ్చినటువంటి స్వాస్థ్యం కుమార్తె స్వాతంత్రి పూర్తిగా గ్రాండ్ సన్ కొరకు స్తోత్రాలు. ఆనంద కొరకు ప్రార్థిస్తున్నాం. నీవే కుటుంబాన్ని ఆత్మీయంగా నీ వాక్యంలో ప్రార్థనలో బిడ్డను ఎదిగింపు చేయమని ప్రార్థిస్తున్నాం. నేస్తుని కనికరించి తన ఉద్యోగం పార్ట్ టైం జాబ్ స్టేబుల్ జాబ్ దాయించి స్టడీ అంతట్లో తన ఆత్మీయ జీవితంలో ఎందుకు ఎదిగింపు చేయమని ప్రార్థిస్తున్నాం. తన బాబు యొక్క భవిష్యత్తు విషయంలో పొరపాటు జరగకుండా స్పష్టపరచుకుని ప్రార్థిస్తున్నాం. సహాయం చేయాలి. దాసు చంద్రం గారి స్తోత్రాల వృద్ధాప్యములో మంచి ఆరోగ్యములో భద్రపరిచారు. పెన్షన్ ఎక్కడ ఏ కారణంతో ఆగిపోయిందో మీకు తెలుసు. నీవే ఆ యొక్క ఫైల్ ని మూమెంట్ చేయవలసిందిగా మేము ప్రార్థన చేస్తున్నాం. దాసుల యొక్క స్వాస్థ్యం కొరకు స్తోత్రములు తన కుమారుడు సంతోషాన్ని పనిబడి కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. తండ్రి వారి యొక్క ఉద్యోగ బాధ్యతల్లో వారి యొక్క ఆత్మీయ జీవితంలో నీ మహిమార్థమై ఫలింప చేయగలిగి ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా కుమార్తె అఖిల పవర్ వీళ్ళ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి ఆత్మీయ జీవితంలో నీలో వర్ధన చేయకుండా వారి యొక్క సేవ పరిచయంలో మీరే ఆత్మల చేత ఆశీర్వదించి మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రవీణ్ కుమార్ స్తోత్రాలు మీ దాసిన ఆరోగ్యాన్ని నీ కృపలో నిలకడగా ఉంచండి. ఆరుతిగా ప్రభా నీ దాసుల యొక్క విశ్వాస జీవితాన్ని గణపరచండి. పిల్లల అంకిత ప్రణిత వారి చదువులన్నింటిలో మీ కృప విజయం ఇచ్చి నడిపించు. నీ కృపలో కాపాడుము. ఆరుతిగా ప్రభా నీ కార్యముల కొరకు సాక్షి నిలబెట్టుకుని ప్రార్థిస్తున్నాం. స్తోత్రాలు ఒకరు కుమార్తె కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని సుకన్య నేను పిల్లలు సుప్రియ భాస్కర్ పిల్లలు మరణ కొరకు ప్రార్థిస్తున్నా. ఈ మహిమార్థమై భాస్కర్లో వారితో వెంకటముని రక్షణ కార్యక్రమించు. దాన్ని మీరు ఇచ్చిన వాగ్దానము అపోస్తల కార్య 16:31 ఈ యొక్క బిడ్డల రక్షణ విషయం నెరవేర్చుకుని ప్రార్థిస్తున్నాం. విశ్వాసం మీరే ఫలింప చేయగలిగే ప్రార్థిస్తున్నాం. ఆ రీతిగా ప్రభా సూజన్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని భాస్కర్ శ్రావణ వారికి మరి యొక్క క్యాట్రాక్ట్ జరగవలసి సిద్ధపరచుకుని మేము ప్రార్థన చేస్తున్నాం. తల్లి పిల్లల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రభా అభిషేకం మీడియా మన కొరకు స్తోత్రాలు. వారి యొక్క ఉద్యోగ జీవితంలో వారి యొక్క సేవ జీవితంలో నీ కృపాహస్తం తోడుగా వచ్చి సఫలపరచుమని మేము ప్రార్థిస్తున్నాం. కుమార్తె రేచల విషయంలో నీ దయలైనటువంటి ఏర్పాట్లు సంపూర్ణంగా మీరే బయలుపరచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి. అలాగున ఆ ప్రభా మీ దోషులు విజేష్ఠ గారి స్తోత్రాలు గుర్తు గారి కొరకు పొందడానికి చేపిస్తున్నాం. కుమారుడు వివేక విషయంలో నీ దయగలిగినటువంటి మంచితనమును కనపరుచుకోమని మేము ప్రార్థిస్తున్నాం. మీ చిత్తము జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. అలాగున ప్రభా వారి బాధితులు మేము కృపదయ చేయండి. మీ దాసుని తల్లి గారి కొరకు ప్రార్థిస్తూ దాప్యములో ఈ హస్తము తోడుగా ఉంచాలి మన జ్ఞాపకం చేసుకుని ప్రార్థన. ఇలాగున ఏ ప్రభా మీ దాసు ఉద్యమ గారి స్తోత్రాలు తల్లి నాగరాజు గారి స్తోత్రాలు చెల్లిస్తున్నా. మీ దాసు యొక్క ఆత్మీయ జీవితంలో నేను ప్రభా విశ్వాసంలో మీరే ఫలింప చేయండి. నీ మహిమార్థమై ఆ యొక్క పెన్షన్ ప్రాసెస్ అంతా కూడా మీరే
విజయవంతంగా జరిగించమని మేము ప్రార్థిస్తున్నాం. ఓ ప్రభా, పిల్లలు మీరు జ్ఞాపకం చేసుకోండి. సరిత విజయరాజు కనబడి కొరకు ప్రార్థిస్తున్నాం. గండన ప్రాంతాల్లో అక్కడ సహవాసంలో నీ బిడ్డ ఎదుగునట్టుగా వేరే వారి క్రమం చోట్ల నడిపించుకుని ప్రార్థిస్తున్నా. వారి ఉద్యోగులు మీ బదులు దయచేయండి. ఆర్థిక ఫలిభూషణ తన బ్యాప్టిజం ఉద్యోగ భవిష్యత్తు కొరకు ప్రార్థిస్తున్నాం. ఆత్మీయంగా ఎదిగింప చేయకు, ఆర్థిక ప్రభా భౌతిక కూడా ఎదిగింప చేయడం మేము ప్రార్థన చేస్తున్నాం. పిల్లలు ఎన్న నందభూషణ కొరకు ప్రార్థిస్తున్నాం. వారి యొక్క చదువుల్లో మీ కృపా జ్ఞానం ఇచ్చి నడిపించు, ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని నెరవేర్చుకోవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. లోహిత భవిష్యత్తు కొరకు, ఆగ్నేస్ ఉద్యోగ భవిష్యత్తు కొరకు ప్రార్థన చేస్తున్నాం. మీ గొప్ప కార్యాలు బిడ్డ జీవితాల్లో జరిగించుకోమని మేము ప్రార్థిస్తున్నాం. ఈ రీతిగా ప్రియ ప్రభా, నీ మయము కొరకుగా నీ గొప్ప కార్యం జరిగించండి. స్వాతంత్ర కుటుంబ సంవత్సరాలుగా ఉంటుండగా ప్రభా, నీవే ఆ సమస్య పరిష్కరించుకొని ప్రార్థిస్తున్నాం. ఇలాగ భూషణ కుమారి మా కుటుంబ రక్షణ కొరకు ప్రార్థిస్తున్నాం. కాసు కుమారులని మీరు రక్షణ అనిపించుకోవడం జ్ఞాపకం చేసుకొని పెద్ద కుమారు తల్లి వారి యొక్క కుటుంబ జీవితంలో నీ మయం కొరకు కార్యం జరిగించి మనం చేపిస్తాం. మంత్రులు సిద్ధపరచుదే కాలం సిద్ధపాటు పనులు, ఆర్థిక ప్రభా స్త్రీల కోడికలు, ఉపవాస కోడికలు, నానా రకాలుగా జరుగు పరీక్షలు మీరు ఆశ్రయించి సాయంకాలం సభ ప్రార్థనలు, యవనస్తుల కోడికలు, ఆ రకాలుగా ఏ ఏ సంఘములో ఎటువంటి పరీక్షలు కలిగి ఉన్నారో ఆ పరీక్షలంతా ఆస్వాదించి మీరు స్తోత్రం చెల్లిస్తాం. మమ్మల్ని మీకు అర్పించుకొని తగ్గించి రక్షించుకొని దాస్తులు ఉండాలి కరిగించు కట్టు గడ్డం కొంచెం మా ప్రభా ఆ యొక్క వేడికి తల్లి చిన్న పొరుపైన కర్ణించమని మేము ప్రార్థిస్తున్నాం. సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం ప్రసాదించమని వేడిచు ప్రభా వీళ్ళందరినీ మీ చేరుగా అర్పిస్తున్నాం. స్కూల్స్, ఆర్థిక ఉద్యోగస్తులు వారి యొక్క ఉద్యోగ బాధ్యతలు నీ కాపుతల ఇచ్చి క్షేమంగా ఇద్దరు నడిపించి తెలిపే మందిరంలో కూడా మందిరం ఎక్స్టెన్షన్ జరుగుతూ ఉంది. పనులు ప్రారంభమయ్యేట్టుగా నీవే నీ కృపతో సహాయం చేయగలి స్తోత్రం చెల్లిస్తూ రేపు ప్రభుత్వం పరిశుద్ధపరచు. నీ చిత్తమైతే తండ్రిగానే మేము మార్నింగ్ ఆరాధన కొరకు కూడుకోవడానికి కొరకు మెలకువ దయచేయము. ఆరుతిగా ప్రభా ఉదయకాలం ఆరాధన 6 గంటలకి ఇక్కడ మరి ప్రారంభించడానికి కొరకు మొదటి సర్వీస్ గా కలిగి వచ్చినాం. ప్రభా మీరే సహాయం చేయము. ఆరుతిగా మీ కృపలో అన్ని రకాలుగా పరిచర్య ఆశీర్వాదకరంగా మీరు చేయమని మేము ప్రార్థన చేస్తూ సహాయం చేయమని వందనము చెల్లిస్తూ తగ్గించి నేర్చించుకొని ఆ ప్రభుని యేసు క్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. గమనించండి, దేవుని చిత్తమైతే రేపటి రోజున కొంత త్వరగా ఆరాధన కొరకు మనం ఆన్లైన్ కూడుకోవడానికి కొరకు 5 గంటలకు ఖచ్చితంగా మనము స్టార్ట్ చేసుకోవాలి. 6 లోపలనే మనం ముగించుకోవచ్చు. ఇక్కడ తిరిగి ఫిజికల్ గా ఆరాధన 6 గంటలకు మొదటి ఆరాధనగా ఉంటుంది. కాబట్టి ఆ టైంలో మనం కనెక్ట్ అయ్యి మళ్ళీ ఆ ప్రకారంగా ఆరాధించడానికి కొరకైనటువంటి అవకాశం పైన వారం తీసుకుంటూ వచ్చినాము. అయితే సమయం దేవుడు అనుకూలింప చేసి మనకు ఫిజికల్ గా మెలకువ ఇచ్చి త్వరగా ముగించుకుంటే 6 గంటలకే ముగించుకుంటే మన యొక్క పనులు మన బాధ్యతలు సిద్ధపడవచ్చు. ఆర్థిగా ప్రార్థన జ్ఞాపకం చేసుకోనండి. దేవుని మహిమ కొరకుగా మన తండ్రి దేవుని ప్రేమ, ప్రభువు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం బిడ్డగా మనతోను సకల భక్తులతో సదాకాలం తోడుగా నడిపించింది.
ఆమేన్. ఆమేన్.